హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను వంకాయ ఉల్లికారం కర్రీ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో తాలింపు గింజలు వేసుకోవాలండి. ఉల్లికారం కోసం ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క బరకగా మిక్సీ చేసుకొని ఉంచుకోవాలండి. ఉల్లికారం రెడీ అవుతుంది. తాలింపు వేసుకున్నాక కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఉల్లికారం వేసుకొని కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేగేలాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి. ఈ కారం వేగేలోపు మనం సాల్ట్ వాటర్లోకి వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అట్లా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడవు, అట్లాగే కండ్ర కూడా రాకుండా ఉంటాయండి. ఈ వేగుతున్న ఉల్లికారంలో పసుపు, ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే బాగుంటుందండి, మాడిపోకుండా. ఉల్లికారం వేగిందండి. ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఉల్లికారం ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటే బాగుంటుందండి. వంకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. కూర ఉడికేసరికి చిదిరైపోకుండా ఉంటాయి. సన్న ముక్కలు కనుక కోసుకున్నట్లయితే పెద్ద ముక్కలు కట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. వంకాయ కర్రీ చాలామంది ఇష్టపడరండి, కానీ ఇట్లా ఉల్లికారం వేసుకొని కూర చేసుకున్నట్లయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. 2 మినిట్స్ తర్వాత మరొకసారి మూత తీసి చూసుకుందామండి. సగం మగ్గిందండి వంకాయ కర్రీ. ఇలా కలుపుకొని సన్న సగం మీద మగ్గనివ్వాలండి. ఈలోపు ఒక టొమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సగం కర్రీ ఉడికిన దాంట్లో వేసుకోవాలండి. టొమాటో ముక్కలైనా వేసుకోవచ్చు, టొమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. పేస్ట్ అయితే ఇంకా కర్రీకి చాలా గ్రేవీని ఇస్తుంది, బాగుంటుందండి. టొమాటో ముక్కలు వేసుకొని కలుపుకొని ఒకసారి సాల్ట్ అవి చెక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి, కారంని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. స్పైసీ తినేవారు కారం వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇట్లా మిక్స్ చేసిన కర్రీ 2 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి. వంకాయ ఉల్లికారం కర్రీకి వచ్చేసి టొమాటో రసం మంచి కాంబినేషన్గా బాగుంటుందండి. ట్రై చేయండి. మన కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే డిష్ అవుట్ చేసుకుంటే అయిపోతుందండి. వేడి వేడి వంకాయ ఉల్లికారం రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.